హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఆడవాళ్ళకందరికీ బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియోని నేను షేర్ చేసుకోబోతున్నాను అండి. నేను నా కిచెన్లో చేసే మల్టీ టాస్కింగ్ పనులు ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకవైపు నేను వంట చేసుకుంటూనే కిచెన్లో చెక్క పెట్టుకోవడము, చాలా వరకు పనులన్నిటి కంప్లీట్ చేసుకుంటాను. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను అండి. అంటే ఒక పని చేస్తూ ఇంకో పని అంటే మల్టీ టాస్క్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను వంట చేస్తూనే ఏమైనా కిచెన్లో కంటైనర్స్ అంటే ఖాళీ అవ్వడం, అంటే ఇలాంటివి ఆఫ్ ఉంటాయి కదా. కారం పొడి చూడండి, ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఉంది, దీన్ని రీఫిల్ చేసుకోవాలి. ఇంకేమైనా మసాలాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, ధనియాల పొడి కానీ, గరం మసాలా పౌడర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. అవన్నీ ఏమైనా రెడీ చేసుకోవాలేమో అనేసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. వంట చేస్తూనే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. అదేవిధంగా పోపుల డబ్బాని కూడా ఏమైనా ఖాళీ అయిపోయాయి, ఏమైనా గ్రాసరీస్ తెచ్చుకోవాలేమో అనేసి అన్నీ కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అలా లిస్ట్ అని ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం పిల్లలు పడుకున్నాక వీటన్నిటిని కూడా రీఫిల్ చేసుకుంటాను. ఇవన్నీ పిల్లల ముందు నేనైతే రీఫిల్ చేసుకోలేను, ఎందుకంటే నేను ఇవన్నీ సర్దుకునే టైంలోనే వాళ్ళు వచ్చేసి ఇంకా అన్ని కింద వేయడం అలా చేస్తుందన్నమాట. నాకు చాలా ఎక్స్పీరియన్స్. అవన్నీ కూడా నేను పిల్లలు పడుకున్నాక చేసుకుంటాను. అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట, రీఫిల్ చేసుకుందామనేసి ఇంట్లో ఉన్న గ్రాసరీస్. నేను గ్రాసరీని ఎలా స్టోర్ చేసుకుంటానో అది కూడా ఆల్రెడీ వీడియో అనేది చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నేను ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా వేసామనుకోండి కొద్దిగా కింద పడుతుంది కదా, నేను పేపర్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా రీఫిల్ చేసుకుంటాను. చూడండి, కింద పడకుండా నీట్గా మనకి డబ్బాలో పడిపోయింది పసుపు అనేది. ఇలా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, నీట్గా డబ్బాలోనే పడిపోతుంది, పక్కన పడకుండా మనకి నీట్గా ఉంటుంది. అంటే మనకి పనికి రెండు పనులు కాకుండా ఆ పని అనేది అప్పటితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను అన్నిటిని కూడా ఇలానే రీఫిల్ చేసుకుంటాను. పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పిల్లలు పడుకున్నాక ఆఫ్టర్నూన్ టైము ఇలా అన్నీ కూడా రీఫిల్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమైనా తీసుకురావాలేమో అనేసి అన్నిటి కూడా నేను ఆఫ్టర్నూన్ టైంలోనే చేసుకుంటాను. వాళ్ళు పడుకున్నాక బయటికి వెళ్ళేసి ఏమైనా తెచ్చుకోవాలేమో గ్రాసరీస్ అన్నీ తెచ్చుకుంటాను. మన కిచెన్లో చాలా వరకు ఉంటాయి కదండి చిన్న చిన్న వస్తువులు. వాటన్నింటిని కూడా ఖచ్చితంగా రీఫిల్ చేసుకోవాలి. లేదంటే కనుక మనము హడావిడిగా వంట చేస్తున్నప్పుడు అవి అయిపోయాయి అనుకోండి, మనము పక్కన ఎక్కడే స్టోర్ చేసుకుంటామో అవన్నీ తీసుకొని వచ్చుకొని వంట చేసుకోలేము, ఇలా రీఫిల్ చేసుకోలేము అంట. మనం ఒకవేళ రీఫిల్ చేసుకున్నాం అనుకునేలోపు ఇక్కడ వంట మాడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. నాకు చాలాసార్లు జరిగింది. అలాంటివి జరుగుకోకుండా హ్యాపీగా వంట మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలనేసి నేను ముందే ఇవన్నీ కూడా రీఫిల్ చేసుకుంటాను. మనకి ఇండియన్ కిచెన్లో చాలా వరకు మసాలాలు కానీ పప్పులు కానీ యూజ్ చేస్తుంటాం మన రెసిపీస్లలో. అవన్నీ కూడా నేను రీఫిల్ చేసుకుంటాను అనమాట. రీఫిల్ చేసుకున్నాక తర్వాత వీటిని మనం సగం ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంచామనుకోండి, ఇంకా మీద సగం ఉంటుంది కదా, ఇలా రబ్బర్ బ్యాండ్తో నీట్గా ఎయిర్ అనేది పోకుండా నీట్గా ఇలా రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసేసి ఫోల్డ్ చేసుకుంటాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవడము, బయట ఉంచేటివి బయట కంటైనర్లో ఉంచుకోవడం అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ పప్పులు కానీ ఏమైనా మసాలాలు కానీ అన్నిటిని కూడా ఇలా ఆఫ్టర్నూన్ టైంలోనే పెట్టుకుంటాను అనమాట. పిల్లలు ఉన్నప్పుడు అయితే అసలు పెట్టుకోకండి, ఎందుకంటే మనం చేసుకుంటున్నాం అనుకోండి పక్కన వచ్చేసి మనకి డిస్టర్బెన్స్ కలిగించింది కాకుండా కింద పోస్తూ ఉంటారనమాట. నాకు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకే ఇలా అన్నీ కూడా రీఫిల్ చేసుకుంటాను అనమాట. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రీఫిల్ చేసుకున్నాం అనుకోండి పని అనేది ఈజీగా అయిపోతుంది. మనం వంట చేసుకునేటప్పుడు మనకి అవి అయిపోయాయి అనుకోండి చాలా కష్టం అవుతుంది అనమాట వంట చేసుకునేటప్పుడు. ఎస్పెషల్లీ స్పైసీ బాక్స్ అనమాట. మనకి ఆవాలు జీలకర్ర పోపులు కనుక అస్సలు లేకపోయాయి అనుకోండి, ఆ ఆయిల్ కాగిపోతూ ఉంటుంది, ఇవేమో అయిపోయి ఉంటాయి, మనం రీఫిల్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళాలన్నమాట. అందుకనేసి ఇలా అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వంట చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ మనకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది, అదేవిధంగా గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా నాకు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అవన్నీ ఇంకా రాను అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఇలా ముందే ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. మనం వంట చేసేటప్పుడు ఏదైనా ఒకటి తీసుకోవాలనుకుంటే, సపోజ్ ఇక్కడ నేను
చపాతీ కర్ర అలా తీసుకున్నాను అనుకోండి, మిగతావన్నీ కూడా పక్కకు పడిపోయి ఉంటాయి అనమాట. సో అలా పడిపోకుండా ఒకవేళ ఇన్కేస్ పడిపోయాయి అనుకోండి, ఎప్పటికప్పుడు వాటిని ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఒక పక్క స్టవ్ మీద వంట చేసుకుంటూనే ఇంకో పక్క ఇవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకుంటాం అనమాట. ఒకటేసారి 2 పనులు అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అన్నిటిని కూడా రీఫిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇందాక అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి కదా. సో ఇవేలా రీఫిల్ చేసుకున్నాం అనుకోండి, సో మనం త్వరగా చేసుకొని వంట ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఏమన్నా లేవేమో వాటి లిస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఈ మీద బాగా నేర్చుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట, వంట ఈజీగా మనకి అయిపోవాలనేసి. సో ఇలా రీఫిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఏమైనా పురుగు పట్టడం అలా అనిపిస్తే కనుక వెంటనే వీటిని ఇలా ప్లేట్లో వేసేసి ఎండలో ఎండబెడుతూ ఉంటాను అనమాట. సో ఎప్పటికప్పుడు మనం గ్రాసరీని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏమైనా పురుగులు అలా ఉంటాయేమో అనేది. సో ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్న మినపప్పు అండి. సో వాటి పురుగు రాకుండా నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇలా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, పురుగులు అనేవి పట్టకుండా మనకి ఎక్కువ రోజులు ఈ గ్రాసరీస్ అనేటివి సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా వీటిని స్టోర్ చేసుకున్నా అప్పుడప్పుడు వీటికి పురుగు అనేది వస్తుందన్నమాట. సో నేను అయితే 15 డేస్కి ఒకసారి వీటిని చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కువగా కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుకి నాకు పురుగు అనేది పడుతుందన్నమాట. అందుకే వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఇలా బాల్కనీలో ఎండలో ఉంచుకొని బాగా ఆరబెట్టుకొని వీటిని తర్వాత జల్లించేసి తర్వాత కంటైనర్లో నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇలా ఆరబెడుతూ ఉంటాను అనమాట, వీలున్నప్పుడల్లా చెక్ చేసుకొని. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న స్పైసెస్ ఉంటాయి కదా, అంటే మనం బిర్యానీలోకి యూజ్ చేస్తూ ఉంటాం కదా, షాజీరా కానీ, జీలకర్ర కానీ, అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, మెంతులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న స్పైసెస్. వాటన్నిటిని కూడా రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ మీద వంట చేస్తూనే ఇలా రీఫిల్ చేసుకున్నాను. సో చూడండి, ఇలా అన్నిటిని కూడా ఫిల్ చేసుకొని ఇలా పెట్టుకున్నమాట. సో మనం రెగ్యులర్గా ఇండియన్ రెసిపీస్లలో మనం ఎక్కువగా సాల్ట్, టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు ఇలాంటివన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా మన రెసిపీలలో. మనం ఇలా ఒక్కోసారి వంట చేసేటప్పుడు తడి చేత్తోనే వీటిని ముట్టుకుంటూ ఉంటాము, అప్పుడు వీటి మీద మరకలు అలా పడుతూ ఉంటాయి కదా. ఎస్పెషల్లీ వైట్ కంటైనర్స్ అండ్ గ్లాస్ జార్స్కి అయితే ఇంకెక్కువగా మరకలు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని వెంటనే నేను తడి క్లాత్ తీసుకొని చూడండి ఇలా మరకలు పడ్డాయి అనమాట. ఇదిగో చూడండి ఇలా ఉన్నాయి. అందుకే నేను వెంటనే తడి క్లాత్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే వాటికంటూ సపరేట్గా టైం స్పెండ్ చేయకుండా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. అండ్ కంటైనర్స్ నీట్గా ఉంటాయి. నేనైతే రీఫిల్ చేసిన ప్రతిసారి అంటే అయిపోయి ఉంటాయి కదా, దాంట్లో గ్రాసరీ అయిపోయిన తర్వాత వాటిని బాగా కడిగి ఆరబెట్టి వేసుకుంటుంటాము. కానీ మనము రెగ్యులర్గా తడి చేత్తో పట్టుకుంటాం కదా వంట చేసేటప్పుడు, అలా మరకలు పడ్డప్పుడు నేను వెంటనే తడి క్లాత్ ఉంచుకొని ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుని ఇలా సర్దుకుంటాను అనమాట. ఇక్కడ నేను స్టవ్ మీద పాలు పెట్టుకొని ఈ పని అనేది చేసుకుంటున్నాను అనమాట. అట్ ది సేమ్ టైం పాలు అవ్వడము అండ్ పిల్లలు లేచేసరికి ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ చేసుకుంటూనే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో ఇవి వైట్ కంటైనర్స్ కదా, ఇంకా ఎక్కువగా డస్ట్ పడుతుంది. మా కిచెన్కి బాల్కనీ వచ్చిందనమాట, అందులోంచి కూడా డస్ట్ వస్తుంది. నేను తడి చేత్తో ముట్టుకోవడం అప్పుడప్పుడు వాటికి డస్ట్ వస్తుంది కదా. సో వాటిని ఈ వర్క్ చేసుకుంటూనే అవి కూడా క్లీన్ చేసుకొని నీట్గా సర్ది పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఈ ఆయిల్లో మధ్యాహ్నము కార్న్ఫ్లేక్స్ అనేవి ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్నవి కార్న్ఫ్లేక్స్వి కొద్దిగా ఉన్నాయి కదా, కార్న్ఫ్లేక్స్వి చిన్న చిన్న రవ్వలు. సో వాటి అన్నిటినీ కూడా స్ట్రెయిన్ అవుట్ ఎలా చేశానో చూసేయండి. ఇప్పుడు మనకి ఇలా ఏవైనా ఫ్రై చేసినప్పుడు కొద్దిగా అడుగు భాగంలో వాటికి సంబంధించినది ఫుడ్ ఉంటుంది కదా. సో వాటిని మనము మళ్ళీ రిగ్యూజ్ చేసుకోవాలంటే ఆయిల్ని ఇలా నేను టీ స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో పైన వచ్చేసి ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి, మనకి కింద వచ్చేసి డస్ట్ ఏం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఆయిల్ అనేది. సో ఇలా నేను నీట్గా స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటాను ఆయిల్ని. సో ఈ టిప్ కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇవన్నీ నీట్గా స్ట్రెయిన్ అవుట్ అయ్యాయి. ఈ కార్న్ఫ్లేక్స్కి సంబంధించినవి మనకి ప్యూర్గా అంటే ఎలాంటిగా
రవ్వలు అనేటివి లేకుండా ఆయిల్ అనేది పక్కకు వచ్చేసింది అనమాట. సో అడుగు భాగంలో మిగిలి ఉంటుంది కదా ఆయిల్, ఇంకా ఆయిల్ని ఇలా చిన్న కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఈ చిన్న కంటైనర్లో ఆయిల్ వచ్చేసి చపాతీ మీద కానీ దోశ మీద కానీ స్ప్రెడ్ చేసుకోవడానికి అనేసి ఈ ఆయిల్ని సపరేట్గా యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో చూడండి నీట్గా వచ్చింది, ఎలాంటి రవ్వలు అనేటివి లేకుండా ఆయిల్ ఇలా టీ స్ట్రెయిన్తో స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటే కనుక ఇలా ఉంటుందన్నమాట నీట్గా, ఎలాంటి రవ్వలు లేకుండా. పై ఆయిల్ అంతా ఈ పెద్ద కంటైనర్లోకి చిన్న కంటైనర్లోకి అడుగు భాగంలో ఉండే ఆయిల్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ వాళ్ళు వెళ్ళేసరికి. సో ఆ లోపు ఒకసారి కిచెన్ స్టాండ్ క్లీన్ చేసుకుందాం అనేసి ఆ పని కూడా చేసుకుంటున్నామంట. సో ఇక్కడ మాకు బాల్కనీ ఉందన్నమాట, ఎక్కువగా డస్ట్ వస్తుంది ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా కూడా. అందుకనేసి వీటిని ఒక 15 days ఆ 20 daysకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను ఇక్కడ కూడా అక్కడ స్టవ్ మీద వంట పెట్టేసుకున్నాను, ఇంక ఇవి వచ్చేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ క్లీనింగ్ పనులు పిల్లలు పడుకున్నాక చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు లేచారనుకోండి అన్నీ చిందరవందరు చేస్తుంటాను అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మై మల్టీ టాస్కింగ్ వర్క్ అనమాట. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. కొన్ని గ్రాసరీస్ అయిపోయి నేను లిస్ట్ రాసుకున్నాను అనమాట. బయటకు వెళ్ళినప్పుడు ఇవి తీసుకుని వచ్చాను. సో ఇలా తీసుకొచ్చి అలానే పెట్టకూడదండి. సో ఎప్పటికప్పుడు వీటిని ఏ కంటైనర్స్లలో ఉంచుకోవాలో నేను ఒకటి లిస్ట్ రాసుకుంటాను అనమాట. ఈ కంటైనర్లో ఈ గ్రాసరీ ఉంచుకోవాలనేసి. సో అలా సర్ది పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అక్కడ మనకి చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. సో నేను గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా ఎక్కువ కంటైనర్లు స్టోర్ చేసుకుంటాను. మనకి ఆడవాళ్ళు అనేసరికి వంట పనే కాదండి, కిచెన్ ఒక్కటి మాత్రమే కాదు ఇంటి పని కూడా ఉంటుంది. సో నేను వచ్చేసి బట్టలు ఆరిన వెంటనే ఎప్పటికప్పుడు వాటిని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నమాట. ఎప్పటికప్పుడు వాటిని ఫోల్డ్ చేసుకొని ఉంచుతాను ఖచ్చితంగా. లేదంటే మనం పక్కన వేసామనుకోండి అలా రోజుకు రోజు గుట్టలు బట్టలు పెరిగిపోతూనే ఉంటాయి కానీ తరగవు అనమాట. అందుకనేసి ఇలా నేను చాలాసార్లు జరిగింది నా విషయంలో. అందుకే వాటిని ఎప్పటికప్పుడు ఇలా సర్దుకొని ఉంచుకుంటాను అనమాట. వెంటనే వాటిని ఫోల్డ్ చేసుకుంటాను. ఐరన్ చేయాల్సిన పక్కన ఉంచుకొని పిల్లలవి నావి పిల్లో కవర్స్ బెడ్షీట్స్ ఎప్పటికప్పుడు వాటిని సపరేట్గా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇలా చేసామనుకోండి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ డే ఏం వంట చేయాలో అది లిస్ట్ రాసుకొని ఉంచుకుంటాను. అండ్ వాటికి సంబంధించిన వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ముందు రోజు నైటే కట్ చేసుకొని ఇలా కంటైనర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. వీటి మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి వంట చేయాలి కదా, మనకు చాలా వరకు ఈజీగా పని అనేది ఫినిష్ అవుతుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. జింజర్ వచ్చేసి నైట్ అంతా నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ గార్లిక్ని కూడా రాత్రి టీవీ చూస్తూనే ఇలా పీల్ అవుట్ చేసుకున్నాను అనమాట. సో టీవీ చూస్తూనే ఖాళీగా కూర్చోకుండా ఇలా ఏదో ఒక వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో గార్లిక్ అన్నీ కూడా రాత్రి ఒలిచిపెట్టుకున్నాను. ఇప్పుడు రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టి ఉంచాను అనమాట. ఈ జింజర్ ఇలా చేసామనుకోండి పీల్ అనేది త్వరగా వస్తుంది అనమాట. సో ఈజీగా వచ్చింది చూడండి పీలు. స్పూన్తో ఇలా అనగానే నీట్గా వచ్చేసింది. ఎందుకంటే రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టేసరికి ఈ పీల్ అంతా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా తీసేసుకొని చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసుకొని గార్లిక్ పేస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను గార్లిక్ జింజర్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మోస్ట్లీ రేర్ అనమాట బయట కొనడము. ఇప్పుడు ఎలాగో చాలా తక్కువ రేట్లోనే ఉంది గార్లిక్ అనేది. సో గార్లిక్ మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కదా, అందుకనేసి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను. అండ్ మనకి ప్రజెంట్ ఉండే సిచ్యుయేషన్లో కూడా ఈ గార్లిక్ మన ఫుడ్లో ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ కరోనా టైంలో. సో అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వచ్చి టీలో అందుకే యాడ్ చేసుకొని టీ తాగుతూ ఉంటాను అనమాట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఇది తక్కువ కాస్ట్లో దొరికింది కదా మనకి జింజర్. సో ఇలా రెడీ చేసుకొని ఇలా ఒక గ్లాస్ సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా ఒక 6 months వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది.
అండ్ నేను ఈ ఆకుకూరలు కూడా లాస్ట్ వీక్ తీసుకొచ్చినట్టు అనమాట. తీసుకొచ్చిన వెంటనే నేను వీటికి ఉండే తేమ అంతా నీట్గా పొడిగా ఉండే క్లాత్తో తుడిచేసేసి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మనం తీసుకొచ్చి అలానే పెట్టామనుకోండి ఈ ఆకులన్నీ వడిలిపోతాయి అన్నమాట. అందుకనేసి నేను నీట్గా ఫస్ట్ వాటుకుండే తేమ అంతా తుడిచేసేసి ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఆరబెట్టుకుంటాను అనమాట. ఎస్పెషల్లీ బెండకాయలు కానీ దొండకాయలు కానీ వీటిని ఇలా తేమ అంతా తుడిచేసుకొని కట్ చేసామనుకోండి వీటికి ఉండే జిగురుతనం మన చేతులకు అంటుకోకుండా ఈజీగా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈరోజు మార్నింగ్ లంచ్కి వచ్చేసి నేను దొండకాయలు ప్రిపేర్ చేయాలనుకోండి ఏం చేస్తానంటే ముందు రోజు ఈవినింగే వీటిని ఇలా వాటర్లో 1-2 సార్లు బాగా కడిగేసి ఇలా పొడిగా ఉండే క్లాత్ మీద పెట్టేసి బాగా రబ్ చేస్తానమాట. ముందుగా వాటికి ఉండే తేమ అంతా పోతుంది. సో వాటికి ఉండే తేమ పోయిందంటే మనకి కట్ చేసేటప్పుడు జిగురు అంటుకోకుండా ఈజీగా ఫాస్ట్గా వీటిని మనం కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సినిమా చూస్తున్నామంట, కొత్తది మూవీ పెట్టుకున్నాము. సో ఆ మూవీ చూస్తూనే నేను ఇక్కడ చాలా వరకు ఫినిష్ చేసుకుంటాను పనులన్నిటివి. ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయలు కట్ చేసుకున్నాను, దొండకాయలు కట్ చేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లలోకి వీటిని ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. అంటే నెక్స్ట్ డే లంచ్కి డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వీటిని. సో అందుకనేసి ఇలా కట్ చేసుకొని ముందు రోజే రెడీగా ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి. పొటాటోస్ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని ఈ రెసిపీస్ అనేటివి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఇవి కట్ చేసుకుంటాను అనమాట పొటాటోస్. సో ఇవి లేట్ అయితే కలర్ చేంజ్ అవుతుంటాయి కదా పొటాటోస్, అందుకే వీటిని ఫ్రెష్గా కట్ చేసుకొని ఈ కర్రీ కానీ ఫ్రై కానీ ప్రిపేర్ చేసుకుంటాను. మేము ఎక్కువగా పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట, దోశలోకైనా ఇడ్లీలోకైనా. సో అందుకనేసి ఒకటేసారి పని అయిపోతుంది చిక్కచెక్క అనేసి నేను ఎక్కువగా ఒకటేసారి పల్లీలను వేయించుకొని పెట్టుకొని ఇలా పౌడర్ చేసుకుంటూ ఉంటానన్నమాట చట్నీ కోసము. అండ్ నేను ఈ పల్లి పౌడర్ని కొన్ని గ్రేవీలోకి కూడా యూజ్ చేస్తుంటాను అనమాట కర్రీస్లలో. సో అందుకే ఇలా వేపించుకొని పొడి చేసుకున్నాం అనుకోండి మనకి పని అనేది టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీలోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుంటూ ఉంటాం కదా, యూజ్ చేస్తాం కదా బిర్యానీలో. సో నేను కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటా అంటే ఈవినింగ్ టైము ఇలా పొటాటో స్లైసర్ ఉంటుంది కదా దాంతోనే ఇలా ఆనియన్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. స్లైస్ చేసుకుంటాను. ఇలా స్లైస్ చేసుకొని మనం ఇలా అన్నాం అనుకోండి వేటికి అవి సపరేట్గా అయిపోతాయి అనమాట. ఇలా సపరేట్గా అయిపోయి కొద్దిసేపు వీటిని బాగా ఆరబెట్టుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం వీటిని వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి అచ్చం బయటకు ఉన్నట్లే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. సో నేను ఒకసారి ఏదైనా అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకోవాలనుకోండి అప్పుడు ఆయిల్ పెడుతూ ఉంటాను కదా. సో ఇలా ఆయిల్ పెట్టినప్పుడు ఇలా ఆయిల్లో వేయించేటి ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయేమో అనేసి లిస్ట్ రాసి పెట్టుకొని ఒకటేసారి అన్నిటినీ వేపించి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్ బజ్జీలు అనేటివి రెడీ చేసుకున్నాను అనమాట. ఎలాగో ఆయిల్ పెట్టాను కదా అనేసి ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో అదేవిధంగా అప్పడాలు వడియాలు లేదంటే కార్న్ఫ్లెక్స్ ఇలా అన్నీ కూడా ఒకటేసారి వేయించుకున్నాం అనుకోండి పని అనేది చాలా తేలిక అవుతుంది. సో చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగా రెడీ అయిపోయాయి. సో వీటిని ఇలా బాగా వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి 3 months వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఒకటేసారి ఏం చేస్తానంటే ఇలా ఆయిల్ పెట్టుకుంటే అనుకోండి స్టవ్ మీద ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా ఫ్రై చేయడానికి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ ప్రతిసారి ఆయిల్ పెట్టేసి ఇవన్నీ రెడీ చేసుకోకుండా ఒకటేసారి పని అనేది అయిపోతుంది అనమాట. సో చూడండి ఇలా బిర్యానీలలో మనము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్ కర్రీలోకి అలా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి అడిషనల్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా ఒకటేసారి ఆయిల్లో నేను అన్ని ఆయిల్ పెట్టినప్పుడు ఒకటేసారి అన్ని అప్పడాలు వడియాలు వేయించుకోవడానికి కార్న్ఫ్లెక్స్ ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. సో ఇంకా నేను ఈవినింగ్ టైము ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వీటిని వేయించుకొని
చల్లారిన తర్వాత ఇలా పొటాటో స్లైసర్ ఉంటుంది కదా, సో వీటితో ఇలా స్లైస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఏదైనా ఐస్ క్రీమ్లలో కానీ, డెజర్ట్లోకి కానీ, స్వీట్లలో కానీ మనం అదే పనిగా ఫ్రై చేసుకొని కట్ చేసుకొని అవసరం లేకుండా ఫ్రీగా ఉండే టైంలో ఇలా నేను వేయించుకొని ఇలా కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా డైరెక్ట్గా రెసిపీలలో యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీగా ఉన్నప్పుడు కానీ, ఈవినింగ్ టైం కానీ, లేదంటే ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఇలా నేను అన్నీ కూడా ఒకటేసారి రెడీ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలాగో వీటిని వేయించుకొని ఇలా కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గానే ఉంటాయి. సో ఇలా వేయించుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ పచ్చిగా కన్నా ఇలా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి, మనం వంట చేసుకునేటప్పుడు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, మనం పిజ్జాకి కానీ లేదంటే ఏదైనా స్నాక్ రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ని నేను బయట కొనకుండా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట. వీటిని ఇలా మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, చిల్లీ ఫ్లేక్స్ అనేటివి రెడీ అయిపోతాయి. సో ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇవన్నీ వచ్చేసి నేను నా కిచెన్లో పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్న మల్టీ టాస్కింగ్ పనులు అనమాట. సో ఇలా రాను కొద్దిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ కిచెన్లో త్వరగా పని అవ్వడానికి నేను చేసే మల్టీ టాస్కింగ్ పనులు. సో ఇవన్నీ కూడా మీలో చాలామందికి హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో షేర్ చేశాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో కనుక హెల్ప్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.